కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా సో ఈరోజు కంప్యూటర్ జనరేషన్స్కి సంబంధించి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చిన్న వీడియోగా షార్ట్గా మనం చాలా విషయాలు అనేది ఈ ఒక్క ఫోటోలో మనం నేర్చుకుందాము. సో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఎప్పటి నుంచి 1940 నుంచి 2020 వరకు. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1940 నుంచి 1956 దాకా. సో ఈ కంప్యూటర్స్ అన్ని ఎలా నడిచాయి అంటే వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూడండి 1956 నుంచి 1963 దాకా. సో ఇవన్నీ వాక్యూమ్ ట్యూబ్స్ బదులు ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి 1964 నుంచి 1971 దాకా. సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే అప్పటి నుంచే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి థర్డ్ జనరేషన్స్ నుంచి. సో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ద్వారా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఎప్పటి నుంచి అంటే 64 నుంచి 71 దాకా. సో ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి 1972 నుంచి 2010 దాకా ఇవి యూజ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇది మైక్రో ప్రాసెసర్స్ ద్వారా ఈ జనరేషన్ కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడున్న ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ చూసుకుంటే 2010 నుంచి ఇప్పుడున్న కంప్యూటర్స్ అన్నీ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ కంప్యూటర్స్ అన్నీ నడుస్తున్నాయి. సో ఫస్ట్ జనరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1940 నుంచి 56 దాకా వాక్యూమ్ ట్యూబ్స్ నడచడం జరిగింది. అంటే ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేశారు. అండ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1956 నుంచి 63 దాకా సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. ఇవి టోటల్గా ట్రాన్సిస్టర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి సెకండ్ జనరేషన్స్లో. సో థర్డ్ జనరేషన్స్కి వచ్చేసి కంప్యూటర్స్ వచ్చేసి 64 నుంచి 71 దాకా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్తో ఈ కంప్యూటర్స్ అనేవి నడిచాయి. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి 72 నుంచి 2010 దాకా. ఇవన్నీ మైక్రో ప్రాసెసర్తో నడిచాయి. సో ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ వచ్చేసి టోటల్గా 2010 నుంచి ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఇవి టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తూ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ 1940 to 56, 56 to 63 సెకండ్ జనరేషన్, 64 to 71 థర్డ్ జనరేషన్, 72 to 2010 ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ 2010 నుంచి ఇప్పటిదాకా. సో ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్, ఫిఫ్త్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఒక ఇమేజ్తో మనకి ఒక మార్క్ అనేది గెయిన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.